నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడంటే పి మరియు క్యూల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4. 6 సంవత్సరాల తరువాత వారి వయసుల నిష్పత్తి 4:5 అయిన పి కామా క్యూల ప్రస్తుత వయసులు ఎంత? రెండు అడిగాడు, పి మరియు క్యూ. ఇక్కడ ఏమన్నాడు? ది రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 3:4. After 6 years, their ages will be 4:5. What is the present age of P and Q? చూడండి, నేను ఈజీగా మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. వాడు ఏమన్నాడంటే మనకి ఇచ్చింది P:Q. P:Qలో ప్రస్తుతము చూడండి ఒకసారి జాగ్రత్తగా. ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇచ్చాడు మనకి? 3:4. 6 సంవత్సరాల తరువాత గుర్తుపెట్టుకోండి, సింబల్ ఇదేంటి ఇట్లా. తరువాత అంటే +6, క్రితము అంటే -6. 6 సంవత్సరాల క్రితము అంటే -6, +6 ఇట్లా పెట్టుకుని ఏరో మార్క్. ఓకేనా? +6 ఎంత అంటున్నాడు? 4:5. 4:5 అయితే ప్రస్తుతము పి మరియు క్యూల వయసులు ఎంత? ప్రజెంట్ చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను ఇట్లా ఇచ్చినప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఇది ఇంటూ ఈ రెండు యొక్క డిఫరెన్స్. ఇదే మనకు కావాలి, షార్ట్ కట్ మెథడ్ ఇదే. ఇంకా ఇప్పుడు నాకేం కావాలంటే ప్రస్తుతము పి వయసు ప్రస్తుతము పి వయసు అంటే షార్ట్ కట్ మెథడ్లో అయినండి, జాగ్రత్తగా అయినండి. రాని వాళ్ళ కోసం చాలామందికి అర్థం కావట్లేదని మెసేజ్ పెట్టారు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతము పి కావాలంటే ఇది తీసుకోవాలి, ఈ 3, ఫస్ట్ 3 చూడండి ఒకసారి, ఈజీ అనమాట. 3 తీసుకున్నాను ఇంటూ రెండో నెంబర్ ఏం తీసుకోవాలంటే ఈ రెండు యొక్క డిఫరెన్స్ 4 - 5 అంటే 1. అంటే 5 - 4గా పెద్ద దానిలో నుంచి చిన్న దాన్ని తీసేయండి. 4 - 1 అంటే 4, 5 - 4 అంటే 1 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 4 4 = 16 -3 5 = 15. పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తీసివేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ? 1. చూడండి సెకండ్ ప్రాబ్లం చూడండి. పి మరియు క్యూల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4. 6 సంవత్సరాల తరువాత వారి వయసుల నిష్పత్తి 4:5 అయిన పి కామా క్యూల ప్రస్తుత వయసులు ఎంత? చూడండి, ది రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 3:4. ఆఫ్టర్ 6 years, their ages will be 4:5. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ? చూడండి, దీన్ని మనం ఈజీగా షార్ట్ కట్లో ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే P:Q. పి ప్రస్తుతము, గుర్తుపెట్టుకోండి ఇది ప్రస్తుతము, నేను రాసేది జాగ్రత్తగా చూడండి. అన్నీ ప్రస్తుతము 3:4 వాళ్ళిద్దరి యొక్క వయసులు. తర్వాత 6 సంవత్సరాల తరువాత అంటే ఇలా పెట్టండి. తరువాత అంటే ఇది, క్రితము అంటే వెనక్కి, సో +6 తరువాత అంటే ప్లస్ అనమాట. సో ఎంత అన్నాడు? 4:5. ఇది ఇప్పుడు మనకేం కావాలి? మనకు కావాల్సింది ఏంటంటే ప్రస్తుతము ఇట్లా ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? ఈ రెండింటికి ఇంటూ పెట్టేసేయండి, ఈ రెండు యొక్క డిఫరెన్స్. ఆ రెండు యొక్క డిఫరెన్స్ అంటే బిగ్ నెంబర్, పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేయాలి. ఇప్పుడు మనల్ని ఏమడిగాడంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ప్రస్తుతము పి వయసు, ఇది మళ్ళీ అడిగింది. ప్రస్తుతము పి వయసు అంటే పైన 3 మన నెంబర్స్ వేయాలి. ఫస్ట్ ప్రస్తుతము పి వయసు అంటే ప్రస్తుతం, ఇది ప్రస్తుతమే, ఓకేనా? ఇది పి వయసు అంటే ఎంత? 3. ఇక్కడ కంపల్సరీగా మనం 3 వేయాలి. 3 ఇంటూ దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 5 - 4 అంటే 1 ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాలు ఉంది మొత్తం? 6 years. ఇది మూడో స్టెప్. ఇది ఫస్ట్ ఏమో పి వయసు, తర్వాత ఈ రెండు యొక్క డిఫరెన్సు, తర్వాత ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉందో మొత్తం డివైడ్ బై అయిపోయిన తర్వాత ఈ రెండు ఇంటూ పెట్టాను చూడండి. ఈ రెండిట్లో బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ చేసి ఇంటూ చేయాలి. చూడండి, 6 6 4 4 = 16 - 3 5 = 15 దట్ ఈజ్ ఈక్వల్ 1. ఆ 1 ఇక్కడ వేయాలి.
ఇంటూ చేసి మైనస్ చేసి ఆ డిఫరెన్స్ని ఇక్కడ వేయాలి. ఇప్పుడు చూడండి ఏమైంది ఇక్కడ మనకి క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వచ్చింది ఇక్కడ 3 6 ఆర్ 18 ఇయర్స్. ప్రస్తుతము పి యొక్క వయస్సు 18 సంవత్సరాలు. చూడండి నెక్స్ట్ చూడండి ప్రస్తుతము క్యూ వయస్సు చూడండి ప్రస్తుతము క్యూ వయస్సు ప్రజెంట్ క్యూ ఏజ్ ఎంత ఇప్పుడు చూడండి ఇక్కడ కంపల్సరీగా క్యూ వయస్ అంటే ఇది తీసుకోవాలి మీరు ఈ 4 ఇంటూ ఇక్కడ ఈ డిఫరెన్స్ మామూలే ఇంకా అన్నిటికీ 1 ఇంటూ ఇక్కడ ఇయర్స్ ఎంత ఉంది మొత్తం డిఫరెన్స్ అంటే 6 డివైడెడ్ బై ఈ 1 అంత అయిపోయింది. ఎంత వచ్చింది 24. సో ఇంకేం లేదుగా 4 6 24. సో పీ వయస్ ఏమో 18 క్యూ వయస్ ఏమో 24. ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ చూడండి ఆప్షన్ ఏలో ఉంది. సో షార్ట్ కట్ మెథడ్లో ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి థర్డ్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో ప్రస్తుతము తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు కథం అక్కడ వరకు ఒక పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ 6 సంవత్సరాల తరువాత తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 9:5 అయితే ప్రస్తుతము తండ్రి వయసు ఎంత? ఈజీ షార్ట్ కట్లో పెన్ను పెట్టకుండా మీరు చెప్పేస్తారు. ఇక పెన్నుతో పని లేదు. సో అంత ఈజీగా మీరు చెప్పగలుగుతారు. చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ది ఫాదర్స్ ఏజ్ ఈజ్ నౌ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ సన్. ఆఫ్టర్ 6 years ది రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 9:5. వాట్ ఈజ్ ద ఫాదర్స్ ఏజ్ నౌ? ప్రస్తుతము తండ్రి వయసు ఎంత? షార్ట్ కట్ మెథడ్లో ఈజీగా చేసేస్తారు. చూడండి మీరు ఫట్ ఆన్సర్ వచ్చేసింది అంతే. అసలు మీరు పెన్ను పెట్టకుండానే చెప్పగలుగుతారు. చూడండి ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నాను నీకు. ఇక్కడ ఫాదర్ అండ్ సన్ ప్రస్తుతము. ఇప్పుడు ఇది థర్డ్ ప్రాబ్లం. ప్రస్తుతం వస్తుంది ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ప్రస్తుతము వచ్చేది ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం. ఈజీగా ఉంటుంది ప్రస్తుతం వస్తే. అక్కడ రాకపోతే కొద్దిగా కష్టపడుతుంది అంతే ఏం లేదు. ప్రస్తుతము ఫాదర్ అండ్ సన్. ఇక్కడ సన్ ఒకటైతే రెట్టింపు అంటే ఇక్కడ 2:1. ఓకేనా. 6 సంవత్సరాల తరువాత అంటే ఏం చెప్పాను ప్లస్ 6 ఇట్లా అయినారు మనం. ఎంత అన్నాడు? తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 9:5 అయిపోయింది ఇక్కడతో. ఇక్కడ షార్ట్ కట్ మనం చేయాల్సింది ఏంటి? నేనేం చెప్పాను ఇక్కడ ఇంటూ పెట్టేసేయండి. ఇక్కడ ఈ రెండింటిని మైనస్ చేసేయండి. కథం. ఇప్పుడు ఏమడిగాడు మనకి? ప్రస్తుతం తండ్రి వయసు అడిగింది. ఓకేనా. ప్రస్తుతము తండ్రి వయసు అన్నప్పుడు ఏం చెప్పాను నేను? ఇక్కడ ఇది తీసుకోవాలి 2. ప్రస్తుతము కుమారుని వయసు అంటే 1 తీసుకోవాలి. నేను 2 తీసేసుకున్నా. 2 ఇంటూ ఇక్కడ డిఫరెన్స్ 9 - 5 అంటే 4 ఇంటూ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇక్కడ డిఫరెన్స్ మొత్తం సంవత్సరాలు 6 డివైడెడ్ బై అయిపోయింది. ఇంకా డివైడెడ్ బై ఏం చేయాలి? ఈ రెండింటి యొక్క ఇంటూ చేయాలి. 9 1 is 9, 5 2 is 10, 10 minus 9 చూడండి 2 5 is 10, 9 1 is 9, that is equal to 1. ఓకేనా. ఏమైంది ఇప్పుడు మనకి ఇక్కడ? ప్రస్తుతము తండ్రి వయసు మనకు అడిగింది కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం ఇంటూ చేసుకోవాలి. చూడండి ఎంత అయిందో. 2 into 6 12, 12 4 is 48, 2 4 8 48. సో 48 ఇయర్స్. ప్రస్తుతము తండ్రి వయసు 48 ఇయర్స్. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. సో షార్ట్ కట్లో మనం ప్రాబ్లం చేయకుండా ఈజీగా చేసేయచ్చు మీరు ఇది వేయగలిగితే. ఇదేముంది వాడిచ్చినవే, ఇదంతా వాడిచ్చిందే. సో కాబట్టి ప్రస్తుతము తండ్రి వయసు ఫస్ట్ 2 తీసుకోవాలి. అయిపోయింది. సెకండ్ నెంబర్ ఈ రెండు యొక్క డిఫరెన్స్ అంటే 9 - 5 అంటే 4. థర్డ్ నెంబర్ ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో ఆ సంవత్సరాలు తీసుకోవాలి. డివైడెడ్ బై ఇక్కడ ఇంటూ పెట్టాను చూడండి. ఆ ఇంటూ నెంబర్స్ని హెచ్ వేసి సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ చూడండి. 2 5 are 10, 2 5 10, 9 1 9, 1 వచ్చింది. ఆ 1 ఇక్కడ వేసుకోవాలి. అయిపోయింది. ప్రస్తుతము తండ్రి వయసు 48 సంవత్సరాలు 48 ఇయర్స్. ఓకేనా. ఈజీగా వచ్చేసింది కదా. సో ఆప్షన్ సి. ఇదే షార్ట్ కట్ అంటే. షార్ట్ కట్లో మీరు చేస్తూ ఉంటే చాలా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ దొరికిన టకటక చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
చూడండి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల క్రితం ఇప్పుడు దాకా మనం చేసినవన్నీ ప్రస్తుతం, ఇది మారింది చూడండి. ఇలాంటివి ఇస్తాడు మనకి ఎగ్జాంపుల్. మరియు 5 సంవత్సరాల తరువాత తండ్రి వయసు కొడుకు వయసుల మధ్య నిష్పత్తి 11:5 అయినా ప్రస్తుతము తండ్రి వయసు ఎంత? చూడండి ఒకసారి. 5 years ago ది ఫాదర్స్ ఏజ్ వాజ్ 3 times ది సన్స్ ఏజ్, అండ్ ఆఫ్టర్ 5 years ది రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 11:5. వాట్ ఈజ్ ద ఫాదర్స్ ఏజ్ నౌ? ప్రస్తుతము తండ్రి వయసు ఎంత? చూడండి ఒకసారి ఇక్కడ ఫాదర్ అండ్ సన్, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఫాదర్ అండ్ సన్లో సన్ ఒకటి అనుకుంటే 3 రెట్లు. ఎప్పుడు ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి? 5 సంవత్సరాల క్రితము అంటే ఇట్లా వేసుకోవాలి. క్రితము అంటే -5 ఇట్లా ఇవ్వండి. 5 సంవత్సరాల క్రితం ఈ యారో మార్క్ ఇవ్వండి, ఈ యారో మార్క్ పెట్టండి. క్రితము అని అంటాం. 5 సంవత్సరాల తరువాత, మనకు ప్రస్తుతం ఇవ్వలే ఇక్కడ మనకి. 5 సంవత్సరాల తరువాత అంటే ఇలా 5 సంవత్సరాల తరువాత వాళ్ళ యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు? 11:5. 5 ఇది ఇచ్చింది మనకి. 2 నిష్పత్తులు వచ్చినాయి, కానీ ఇక్కడ మనకి ప్రస్తుతము లేదు. వడే కనుక మనడు ప్రస్తుతము కావాలి. మనకేం వచ్చిందంటే షార్ట్కట్లో ఇక్కడ ఎంత ఉంది? 5 సంవత్సరాల క్రితం. ఇది 5 సంవత్సరాల క్రితం వచ్చింది మనకి. చూడండి ఒకసారి. 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు. చూడండి, 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు. ఇది ఈ 3 అనేది. ఇప్పుడు దాని షార్ట్ కట్ ఎట్టా? ఫస్ట్ మనం 3 తీసుకుంటాం కదా. 3 ఈ 3నే కదా. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల క్రితంది, మనకు కావాల్సిన ప్రస్తుతం. కాబట్టి 3 ఇంటూ ఈ 2 యొక్క డిఫరెన్స్, ఈ 2 యొక్క మైనస్ ఎంత? ఈ 2 మైనస్ చేస్తే 6. 11 - 5 అంటే 6 ఇంటూ ఎన్ని సంవత్సరాలు? చూడండి ఇక్కడ జాగ్రత్త చూడాలి. ఇక్కడ మీరు ఇక్కడ సంవత్సరాలు పొరపాటును కూడా మీరు 5 వేయకూడదు. 5 సంవత్సరాల క్రితం నుంచి 5 సంవత్సరాల తరువాత అంటే మొత్తము 5 + 5 దట్ ఈజ్ ఈక్వల్ 10 years. అది ఇక్కడ వేయాల్సింది 10 వేయాలి, డివైడెడ్ బై. చూడండి ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా. ఈ 3 మామూలే. ఈ 3 ఎప్పుడుది? ఇది 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు 3 ఇంటూ వీటి యొక్క డిఫరెన్స్ 6. ఈ 10 ఏంటి? ఇక్కడ మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంది? మొత్తం సంవత్సరాలు వేయాలి. ఇక్కడ ప్రస్తుతం కాదు ఇది. 5 సంవత్సరాల క్రితం నుంచి 5 సంవత్సరాల తరువాత అంటే మొత్తం 10 years. 5 3 5s are 15 minus 11 1 is 11 that is equal to 4. ఈ 4 ఇక్కడ వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం వేసేది మనం 4 నెంబర్లే. ఈ 4 నెంబర్స్లో మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది? 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు వచ్చింది. ఇప్పుడు చూడండి, 4 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ 2 5s are 2 టేబుల్ దీంట్లో 2 3s are ఎంత వచ్చింది చూడండి? 45. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు 45 సంవత్సరాలు అయితే ప్రస్తుతము చూడండి, ప్రస్తుతము తండ్రి వయసు. ప్రస్తుతం అంటే ఎంత? ఇది 5 కదా, ఇంకో 5 కలిపితే సరిపోయింది 50 years. ఓకేనా? సరిపోయిందా షార్ట్ కట్? ఇక్కడేమో షార్ట్ కట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మనకి ఇచ్చిన దాని ప్రకారం వచ్చింది. 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు 45 అయితే ప్రస్తుతము తండ్రి వయసు 50 years. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏమనంటే 2 సంవత్సరాల క్రితము తండ్రి వయసు కొడుకు వయసుకు 5 రెట్లు మరియు 4 సంవత్సరాల తరువాత తండ్రి కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి 3:1 అయినా ప్రస్తుతము తండ్రి వయసు ఎంత? ఓకేనా? సో ఇక్కడ ఏమడిగాడంటే జాగ్రత్త చూడండి. ఫాదర్ అండ్ సన్, తండ్రి కొడుకుల వయసులు 2 సంవత్సరాల క్రితము అంటే ఇది 2 సంవత్సరాల క్రితము ఎంత అన్నాడు? ఒకటైతే సన్ వయసు తండ్రి వయసు 5 రెట్లు 5:1. ఓకేనా? ప్రస్తుతము అని ఇవ్వలేదు మనకి ఇంకా. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడంటే 4 సంవత్సరాల తరువాత, ఇదిగోండి ఇది ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 4 years తరువాత అంటే ఇది ఎంత అన్నాడు? 3:1 అయిపోయింది. ఇక్కడ ఈ 2 యొక్క నిష్పత్తి వచ్చేసింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఇంటూ ఈ 2 యొక్క డిఫరెన్స్. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఇక్కడ 2 సంవత్సరాల క్రితము తండ్రి వయసు వచ్చింది. చూడండి జాగ్రత్తగా.
2 సంవత్సరాల క్రితం తండ్రి వయసు వచ్చింది. తండ్రి వయసు ఇది వచ్చేది మనకి షార్ట్కట్లో మనకి ఇదే వచ్చింది. ఎంత వచ్చింది? ఇది 2 సంవత్సరాల క్రితం అంటే ఇది 5 ఇంటూ ఫస్ట్, తర్వాత ఈ రెండు యొక్క -3 - 1 అంటే 2 ఇంటూ ఇక్కడ సంవత్సరాలు చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితము, తర్వాత 4 సంవత్సరాల తరువాత, దట్ ఈజ్ ఈక్వల్ మొత్తము 6 ఇయర్స్. ఇది వేయాల్సింది 5 ఇంటూ 2 ఇంటూ 6 డివైడెడ్ బై ఇంటూ 5 మైనస్ 5 1 ఈజ్ 5 -3 ఈజ్ ఈక్వల్ 2. ఆ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ చేసేస్తే 30 ఇయర్స్. ఎప్పుడు ఇది 2 సంవత్సరాల క్రితము తండ్రి వయసు, ఫాదర్ వయసు 30 సంవత్సరాలు అయితే ప్రస్తుతము తండ్రి వయసు ఈజ్ ఈక్వల్ అంటే ఈ 30కి ఇంకొక 2 సంవత్సరాలు కలిపితే సరిపోయింది కదా, 32 ఇయర్స్. షార్ట్ కట్ మెథడ్లో మనకేమైందంటే ఇక్కడ ఎంత ఇచ్చాడో అదే వస్తుంది. సో కాబట్టి దానికి 2 సంవత్సరాలు కలిపేసామనుకోండి 32. సో ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ చాలా ఉన్నాయి, అన్ని చాప్టర్స్లో ఉంటాయి. సో అన్ని షార్ట్ కట్స్ని నేను మీకు అందిస్తాను. సో ఈ షార్ట్ కట్ అనే కోర్సులో మీకు దగ్గరగా 100 షార్ట్ కట్స్ ఉంటాయి. ఈ 100 షార్ట్ కట్స్ని మీరు చక్కగా చేయండి. ఈ యొక్క ఓన్లీ షార్ట్ కట్స్ ఆల్ చాప్టర్స్ నుంచి ఇస్తాను, ఆల్ చాప్టర్స్ నుంచి అన్నీ కలిపిచ్చేస్తుంటాను. సో కాబట్టి మీ అందరూ కూడా వీటిని ఫాలోఅప్ చేయండి. మీరు జాగ్రత్తగా చూడండి, 1 మినిట్ లోపు చేయడానికి ట్రై చేయండి. షార్ట్ కట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి, ఎలా చేయాలో ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనందరం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీ అందరూ కూడా ఇవన్నీ చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.